నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియుడి దృష్టిలో దుఃఖమనేది కేవలం ఆడవారి పిచ్చి. ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను ఒక అంత్యక్రియల కార్యక్రమం కోసం నేను నా ఇంటికి పిలిచాను. ఆమెకు మద్దతు ఇవ్వడానికి ఆమె ప్రియుడు కూడా వచ్చాడు. కానీ అతను నిజానికి ఒక పీడకల. మేము డిన్నర్ చేస్తున్నప్పుడు అమ్మాయిలు పడుతున్న బాధలన్నీ కేవలం ఆడవారి పిచ్చి అని, వారు ఇక ముందుకు సాగాలి అని అతను నాతో అన్నాడు. తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ బాల్కనీలో తన బాధను వ్యక్తపరుస్తుంటే అతను ఆమెతో నోరు మూసుకో అని గట్టిగా అరిచాడు. అలా అనవద్దని ఆమె కోరగా, తనకు నచ్చినట్లుగా ఆమెతో మాట్లాడుకుంటానని అతను తేల్చాడు. నేను వెంటనే జోక్యం చేసుకున్నాను. నా ఇంట్లో ఇలా ఉండకూడదు. నువ్వు ఆమెతో గౌరవంగా మాట్లాడాలి. లేదంటే అసలు మాట్లాడకు అని అతనికి చెప్పాను. అతనికి అస్సలు పట్టింపు లేదు. తన ఎస్యూవి కారులోనే పడుకుంటానని చెప్పి, ఆ రాత్రికి తన తొమ్మిదవ బీరును తీసుకోవడానికి వెళ్ళాడు. నా స్నేహితురాలు దీన్ని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించింది. కానీ నేను దీన్ని విస్మరించలేను. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వేచి ఉండి, ఆ తర్వాత ఆమెకు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత అతను ఇలాగే గౌరవ లేకుండా ప్రవర్తిస్తే, ఇకపై నా ఇంటికి అతనికి అనుమతి లేదని ఆమెకు తెలియజేస్తాను. ఇలా వేచి ఉండటం వల్ల నేను తప్పు చేస్తున్నానా?